వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం మనం మార్చ్ నెలలో ఉన్నాము. మార్చ్ నెలలో దాదాపు మార్చ్ 1 నుండి మార్చ్ 10 వరకు ఈ 10-15 రోజుల లోపు మాత్రమే మ్యాక్సిమం వీలైతే ఈ వీక్లోనే ఫస్ట్ వీక్లోనే మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఎటువంటి కూరగాయలు వేసుకుంటే మంచి రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను సజెస్ట్ చేసేది, నేను చెప్పేది ఒక ముఖ్యమైన 4 రకాల కూరగాయలు. ఈ 4 టైప్స్ వెజిటేబుల్స్ కనుక మీరు ఏదైనా ఒకటి వేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది వేసుకునే టైం కూడా వేసుకోవచ్చు కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకు కాలీఫ్లవర్. ఆల్రెడీ నేను కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. కాలీఫ్లవరు ఫుల్ గోబీ అంటారు. ఈ కాలీఫ్లవర్ అనేది ఇప్పుడు వేసుకోవచ్చు. సో ప్రస్తుతం నారు రెడీ ఉంటే వెంటనే వేసుకోండి. వేసుకుంటే మీకు 60 రోజులు 70 రోజులలో మీ క్రాప్ అనేది రావడం జరుగుతుంది. దీని పంట కాలం 60 రోజులు నాటినప్పటి నుంచి. తర్వాత మనకు 60 రోజుల క్రాప్ రెడీ అయినాక 1 వీక్లో కటింగ్ అయితే దాదాపు 70 రోజుల్లో మనకు కాలీఫ్లవర్ అనేది పంట పూర్తిగా అయిపోతుంది. కాబట్టి ఒక 70 రోజుల్లో రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఒక ఎకరంలో 70 నుండి 80 వేల పెట్టుబడి వస్తుంది. మనకు ఒక ఎకరంలో ఆదాయం వచ్చినట్లయితే రేటును బట్టి, ప్రైజ్ను బట్టి 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కాలీఫ్లవర్ సాగుకు సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేసిన. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఈ ఛానల్లో కాకుండా వేరే ఛానల్ ఉంది. ఈ ఛానల్లో కూడా మీకు కాలీఫ్లవర్ గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో కాలీఫ్లవర్లో మనకు ముఖ్యంగా జాగ్రత్తలు, ఈ సమ్మర్ వెరైటీలు ఎన్నుకోవాలి. దీనికి కంపల్సరీగా వేరే వెరైటీస్ ఉంటాయి. సమ్మర్కు కాలీఫ్లవర్కు సిఎఫ్ఎల్ మనకు 1522 ఉంటుంది, 6099 సింజెంటా వాళ్ళది ఉంటుంది. తర్వాత ఇది నోబెల్ దానికి చెందిన హ్యాపీ వెరైటీ ఉంటుంది, నోబెల్ కంపెనీ. అంటే ఈ విధంగా సమ్మర్కు కంపల్సరీగా స్పెషల్ వెరైటీలు ఉంటాయి కాలీఫ్లవర్లో. సో కాలీఫ్లవర్ అనేది తక్కువ సమయంలో మంచి రైతుకు ఆదాయం వచ్చే క్రాప్. ఇది ఇప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవది వచ్చేసి వాటర్ మెలాన్. చాలామంది రైతులకు తెలుసు, ఆల్రెడీ వేస్తున్నారు. వాటర్ మెలాన్ ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ 1 వీక్ 10 డేస్లో కంపల్సరీగా వేసుకున్నట్లయితే మీకు మంచి రేట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. కావలిస్తే ఇది ఈ వాటర్ మెలాన్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు మార్కెట్ ఎక్కడ మీరు సెల్ చేయాలి, మార్కెటింగ్ డిమాండ్ ఎట్లా ఉంది, మీరు ఎక్కడ అమ్ముకోగలుగుతారు అనేది ఫస్ట్ చూసుకోండి. దీనికి కూడా ఎకరాన 70 నుండి 80 వేల మనకు పెట్టుబడి అనేది రావడం జరుగుతుంది. దీని నుండి కూడా మనకు 15 రూపాయలు 20 రూపాయల కేజీ పోయినా కంపల్సరీ 2 లక్షల నుండి 3 లక్షలు రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది వేసేటప్పుడు కంపల్సరీ సమ్మర్లో ఎండాకాలం వేస్తున్నారు కాబట్టి త్రిప్స్ అటాక్ చాలా ఉంటుంది. త్రిప్స్కి సంబంధించిన మందులు తెలిసి ఉండాలి, కరెక్ట్గా స్ప్రేలు ఉండాలి. దాంతోపాటు విల్ట్ సమస్య కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి అవగాహన చేసుకొని మార్కెట్ తెలుసుకొని వాటర్ మెలాన్ వేసుకున్నట్లయితే అతి తక్కువ కాలంలో 60 నుండి 70 రోజుల్లో మీకు రైతుకు మంచి వాటర్ మెలాన్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రెండవ పంట. మూడో పంట వచ్చేసి మనకు కాకెర, తీగజాతి కూరగాయలు చూసుకున్నట్టయితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఎండాకాలము ముఖ్యంగా కాకెర మంచి దిగుబడి వస్తుంది. ఎండాకాలము ఎండలను కూడా తట్టుకుంటుంది, టెంపరేచర్ని కూడా తట్టుకుంటుంది. కాబట్టి కాకెర కూడా వేసుకోవచ్చు. కాకెరలో మంచి వెరైటీలు మీ మార్కెట్లో ఏ వెరైటీ అంటే నల్ల కాకెర, పొడుగు, తెల్ల, స్టార్ కాకెర, ఇటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వాటిని ఆధారంగా మీరు మార్కెట్లో డిమాండ్ ఏ టైపు కాకెర మార్కెట్లో ఈజీగా సెల్ అవుతుందని తెలుసుకొని దాని వెరైటీని ఎన్నుకొని మీరు కాకెర సాగు చేసుకోవచ్చు. బట్ ఈ కాకెర కానీ ఈ పంటలు సాగు చేసుకునేటప్పుడు కంపల్సరీగా సాయిల్ తయారు చేసుకునేటప్పుడు 3 నుండి 4 ట్రాక్టర్లు, వీలైతే 5-6 ట్రాక్టర్లు కూడా పశువుల ఎరువు తప్పకుండా వేసుకోండి. ఎప్పుడైతే సాయిల్ని మనం కరెక్ట్గా తయారు చేసుకొని మంచి బలమైన నేలను తయారు చేసుకుంటామో అప్పుడు మనకు పంట దిగుబడి పెరుగుతుంది. డిసీజెస్ వచ్చినా తట్టుకునే శక్తి మొక్కకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పశువుల ఎరువును వేసుకొని సాగు చేసుకోండి. సో ఈ కాకెర సాగు చేసేటప్పుడు వీలైనంత వరకు మీరు స్టేకింగ్ వైపు వెళ్ళండి, దిగుబడి పెరుగుతుంది. ఇప్పుడు నేలపైన కూడా వేసుకోవచ్చు, కానీ నేలపైన వేసుకున్నట్లయితే మీకు కొంత డిసీజ్ వస్తే అవి కంట్రోల్ కావు. స్ప్రేలు కరెక్ట్గా మనం మందు కొట్టినప్పుడు స్ప్రేలు కూడా కరెక్ట్ పడవు. కాబట్టి వీలైనంత వరకు అంటే చిన్న సన్నకారు రైతులు లేదా ఎవరైనా వీలైతే నేల పైన కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ డ్రిప్ మల్చింగ్ తప్పకుండా ఉండాలి. మల్చింగ్ లేకుండా డ్రిప్ అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి స్టేకింగ్ వైపు వెళ్తే బెటర్, మనకు మంచి ఈల్డింగ్, మనకు వర్క్ కూడా ఈజీ అవుతుంది. స్ప్రేలు కూడా కరెక్ట్గా మనం స్ప్రే చేస్తే మొక్కకు సరిగా మనకు ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కాకెర కూడా స్టేకింగ్ పద్ధతిలో సాగు చేసుకోండి. దానికి మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. మీకు మినిమం 25 నుండి 30 రూపాయల రేటు తప్పకుండా రైతుకు దొరికే అవకాశం ఉంటుంది. ఇది మనకు కాకెర. నెక్స్ట్ 4వది వచ్చేసి మనకు బీర. తీగజాతి కూరగాయల్లో బీర కూడా సాగు చేసుకోవచ్చు. ఇవి కూడా బీర వేసుకునేటప్పుడు కూడా మీరు కంపల్సరీ కాకెర కంటే బీర సెన్సిటివ్ క్రాప్ కాబట్టి బీర వేసుకునేటప్పుడు తప్పకుండా మీరు దాన్ని వచ్చే ఫంగల్ డిసీజ్ కానీ మనకు వివిధ రకాల డిసీజ్ వస్తుంటాయి. ఆ డిసీజ్ అన్నిటికీ మందులు తెలిసి ఉండాలి. వాటిపై కొంత అవగాహన చేసుకొని వేసుకోండి. లేదా వేసుకున్న తర్వాత అయినా తప్పకుండా అవగాహన చేసుకొని డే బై డే పంటను గమనిస్తూ
అబ్జర్వ్ చేస్తూ స్ప్రేలు ప్రతి 4-5 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుండే. ఎందుకంటే ఇప్పుడు త్రిప్స్ అటాక్ ఉంటుంది, కంపల్సరీ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లదోమ, తర్వాత లీఫ్ మైనర్, ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూస్తున్నాయి బీర తోటకు విపరీతంగా 50% లీఫ్ మైనర్ అనేది రావడం జరిగింది. కాబట్టి వాతావరణము ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టము. ఆ వచ్చిన డిసీజ్కు ఏ మందు పనిచేస్తుంది అనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు చాలా జాగ్రత్తగా వహించి ప్రతి 3-4 రోజులకు ఒకసారి స్ప్రేలు ఏ డిసీజ్ వచ్చింది గుర్తించి దానికి తగ్గ ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. బీర కూడా మంచి ఆదాయం వస్తుంది. ఈ బీర కాకెరలో మీకు ఎకరాన 10-15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 10-15 టన్నులు కాకుండా మధ్యలో మనకు 12 టన్నులు దిగుబడి వచ్చిన మినిమం 30 రూపాయల రేటున్న 3,60,000 12 టన్నుల నుండి మనకు ఆదాయం వస్తుంది. అందులో ఒక ₹1,00,000 ఖర్చు పోయినా రైతుకు 2-2.5 లక్షల ఆదాయం మిగిలే అవకాశం ఉంటుంది 3 నెలల్లో, 90 రోజుల పంట. అదే కాకర తీసుకుంటే 4 నెలలు లేదా 5 నెలలు, అదే బీర తీసుకుంటే 3 నెలలు లేదా 3 నెలలకు ఇంకో 10-15 రోజులు ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 100-110 రోజులు కూడా బీర మనం సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే. తప్పకుండా ఈ టైంలో ఈ వారం 10 రోజులలో కాలీఫ్లవరు, వాటర్ మెలాను, తర్వాత బీర, కాకెర ఈ 4 రకాల కూరగాయలలో ఏవైనా మీకు అవకాశాలను మీకున్న పరిస్థితులను బట్టి వేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇవి వేసుకునేటప్పుడు కంపల్సరీగా రైతు వ్యాధులపైన వాటి గురించి పూర్తి సమాచారము అవగాహన చేసుకోండి. దీంతోపాటు మీరు ప్రతి స్ప్రేలో వేప కషాయం కానీ వేప నూనె కానీ కంపల్సరీగా వాడండి. దాంతోపాటు సోలార్ లైట్ డ్రాప్ వాడండి. ఎల్లో కలరు, బ్లూ కలరు స్టిక్కీ ప్యాడ్స్ అనేది కూడా కంపల్సరీగా వాడండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే వేడి గాలుల నుండి పంటను కొంతవరకు రక్షించుకోవడానికి మీ పంట చుట్టూ మొక్కజొన్న ఒక 2-3 వరుసలు వేసుకోవడం వీలైతే వేసుకోండి. మీకు కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మీకు వాటర్ ఎక్కువగా ఉన్నాయంటే ఈ కాలీఫ్లవర్ వేసుకున్నప్పుడు కానీ ఈ కాలీఫ్లవర్ కొద్దిగా టెంపరేచర్ని తట్టుకోదు కాబట్టి ఆ కాలువల మధ్యలో వాటర్ డ్రిప్ అయితే మీరు డ్రిప్ వాటర్ ఇవ్వకుండా కాలువల మధ్యలో కూడా మనం వాటర్ ఇచ్చినట్లయితే ఒక వాతావరణము కూలింగ్ అనేది ఏర్పడి మనకు మంచి దిగుబడి గడ్డ సైజు రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ 4 రకాల కూరగాయలు వేసుకుంటే మీకు రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అన్నీ అవగాహన చేసుకొని చాలా జాగ్రత్తగా మాత్రమే ఈ కూరగాయలు వేసుకోండి. నెక్స్ట్ స్ప్రేలు చేసేటప్పుడు కంపల్సరీగా మీరు పైన పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు తప్పకుండా మీరు ఈవినింగ్ టైంలో 3 తర్వాత 3:30-4 ఆ ప్రాంతంలో మీరు కనుక సొంతగా స్ప్రే చేసుకునే రైతులు ఉంటే 4 తర్వాత మీరు ఒక 6 o'clock 6:30 వరకు 2 అవర్స్లో స్ప్రే చేసుకోండి. లేదు 5 అయితే కూలీలు వెళ్ళిపోతారు కాబట్టి 3 తర్వాత మీరు ఆ స్ప్రేలకు కంపల్సరీ ఇది చేసుకోండి. స్ప్రేలు చేసేటప్పుడు కంపల్సరీ వేప కషాయం కానీ నీమ్ ఆయిల్ కానీ కలుపుకోండి. తీగజాతి కూరగాయలు కాకెర, బీర, దోస ఇటువంటివి వేసేటప్పుడు మాత్రము కంపల్సరీగా ఈ ట్రాప్స్ అనేది పెట్టుకోండి. ఈ ఫెరమెంట్ ట్రాప్స్ అంటే ఈ ఇది మనకు హోల్స్ అయితే ఇట్లా మనకు కాకర కానీ బీర కానీ దోమ వల్ల కంపల్సరీగా దానికి సంబంధించిన ట్రాప్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. ఆ ట్రాప్స్ పెట్టుకుంటేనే కంట్రోల్ అయితే మనకు పండు ఈగ అంటారు జనరల్గా. పండు ఈగ అనేది మనకు ఎప్పుడైతే కొడుతుందో కాయపైన హోల్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ పండు ఈగ ఫ్రూట్ ఫ్లై అనేది ఎఫెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ కావడం చాలా కష్టం. అందుకని అది స్టార్ట్ కాకముందే మీరు కంపల్సరీ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి దొరుకుతాయి. అవి ఎకరాన 40 నుండి 50 ఎకరాన కంపల్సరీగా పెట్టుకోండి. సో ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా, ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి కంటెంట్ కావాలనేది కింద కంపల్సరీ కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్లలో. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు మంచి కంటెంట్ ద్వారా మంచి వీడియోలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులకు ధన్యవాదాలు.